అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తొలకరిలో సాగు కనువైన పశుగ్రాసాలు, చెత్త నుంచి సంపదలను సృష్టించే వర్మీ కంపోస్ట్ తయారీ విధానం, ఆయిల్ పామ్లో గెలకుళ్ళు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆయిల్ పామ్ ఇటీవలి కాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న నూనె గింజల తోట పంట. ఆయిల్ పామ్ తోటలు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలోనూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. గత 2-3 ఏళ్లుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో సాగు విస్తరిస్తోంది. ఆయిల్ పామ్ తోటల నుంచి మంచి యాజమాన్యం ద్వారా ఎకరాకు 15 నుంచి 16 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ సాగులో పెద్దగా సమస్యలు లేకున్నా కొన్ని రకాల చీడపీడలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అందులో గెలకుళ్ళు ఒకటి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయిల్ పామ్ తోటల్లో ఈ గెలకుళ్ళు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గెలలు కుళ్ళిపోయి మార్కెట్కు పనికిరావు. ఆయిల్ పామ్ తోటల్లో గెలకుళ్ళు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ఆయిల్ పామ్లో మనకి వర్షాకాలంలో ముఖ్యంగా గెలకుళ్ళు తెగులు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది రైతులు ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనకి కోతలు ప్రతి 12 నుంచి 14 రోజుల వ్యవధిలో కోతలు చేసుకోవాలి. అలా చేయకుండా కొన్ని సందర్భాల్లో వర్షం పడినప్పుడు ఏంటంటే 18 రోజులు 20 రోజులు ఈ వర్షానికి చెట్లు జారుతాయని కానీ కూలోలు రాక కానీ మనకి కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళు గమనించవచ్చు, గెల అంతా కూడా సగంలోకి విరిగిపోయి కిందన పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చెట్టు మీద ఉన్నప్పటికీ కూడా గెల మెత్తగా అయిపోయి పళ్ళన్నీ కుళ్ళిపోయి వాసన రావడం జరుగుతుంది. ఈ విధంగా మరి గెలకుళ్ళు తెగులు వ్యాప్తి చెందుతున్నట్లయితే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి, ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి మనకి విపరీతమైన నష్టం కలుగుతుంది. ఆ గెల ఫ్యాక్టరీకి వేయటం కూడా జరగదు. అది పట్టుకుని లోడ్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో మనకి చిన్న తోటల్లో అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు తోటల్లో చక్కగా మనము పిచికారీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. తోటలో ఒక 10-15 గెలలు ఇలాంటి లక్షణాలతో కనిపించాయో అలాంటి గెలను అన్నిటిని కూడా ముందుగా మొక్కల నుంచి తీసేసి శుభ్రపరిచి అక్కడ నుంచి దూరంగా ఎక్కడైనా వేయాలి. లేదంటే గొయ్యి తీసి కప్పబెట్టినా మనకి చక్కగా ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా ఎక్కడ పడిపోయిన గెలని అక్కడే వదిలిపెట్టి రసాయనిక మందులతో పిచికారీ చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ముందు ఆ కుళ్ళిపోయిన గెలలన్నీ కూడా చెట్ల నుంచి శుభ్రం చేసేసి తీసి దూరంగా పడవేసి అప్పుడు మనము పిచికారీ చేపట్టాలి. ఈ పిచికారికి కార్బండిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున మనకి వర్షాలు మొదలైన తర్వాత ఒక 15 రోజులకి ఫస్ట్ ఒకసారి పిచికారీ చేసుకుని రెండో దఫాగా 45 రోజుల తర్వాత మనం రెండోసారి ఈ కార్బండిజం అనే మందు ఒక్కదాన్ని మనం పిచికారీ చేసినట్లయితే చాలా వరకు ఈ గెలకుళ్ళు తెగులు అనేది మనకి నివారించుకోవడం జరుగుతుంది. ఆయిల్ పామ్లో
కోత అనంతర యాజమాన్యం కూడా చూసుకున్నట్లయితే ఈ గెలలు నరికిన తర్వాత 24 గంటల లోపు మనం ఫ్యాక్టరీకి తరలించినట్లయితే మంచి నాణ్యమైన నూనె మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ముఖ్యంగా రైతులు గెలలు కోతలు చేపట్టినప్పటికీ కూడా ఈ లోడింగ్ కానీ ఈ ట్రాక్టరు లోపలికి వెళ్ళడం కానీ ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా 4 రోజులు 5 రోజులు మనకి పొలంలో తోటలోనే వదిలేయటం జరుగుతుంది. మరి మనుషులతో మోపించన్నా కానీ 24 గంటల లోపు ఈ గెలలు మనకి ఫ్యాక్టరీకి ప్రాసెసింగ్కి వెళ్ళినట్లయితే నాణ్యమైన నూనె దిగుబడి రావటమే కాకుండా రైతుకు కూడా మంచి రేటు లభించేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న పాటి యాజమాన్య పద్ధతులు రైతులు పాటించినట్లయితే దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఆయిల్ పామ్లో. పశుగ్రాసాలే శ్వేత విప్లవానికి శంఖారావాలన్న విషయం పాడి రైతులకు తెలిసిందే. పాడికి ఆధారం పచ్చిమేతలని, మేపు కొద్దీ చేపు అని గ్రహించబట్టే వివిధ పశుగ్రాసాలను సాగు చేసి పశువులకు మేపుతుంటారు. పచ్చిమేతలను కొదవలేకుండా మేపినప్పుడే రైతుకు పోషణ వ్యయం తగ్గి పరిశ్రమ గిట్టుబాటవుతుంది. అయితే గ్రాసాలను మేపే క్రమంలో అసలు ఎలాంటి పశుగ్రాసాలు మేపాలి, తొలకరిలో వేసుకోవడానికి ఏ ఏకవార్షిక బహువార్షిక గ్రాసాలు అనువుగా ఉంటాయి, ఏడాది పొడవునా పచ్చిమేతలు లభ్యం కావాలంటే ఏవి సాగు చేయాలి అన్ని వివరాలను రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత సేద్య విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. తెలంగాణలో చూసుకుంటే 80% పైగా రైతులు చిన్నకారు రైతులే. వీరికి భూమి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఇంత తక్కువ ఏరియాలో వారు పశుగ్రాసాల పెంపకంపై మక్కువ చూపించటం లేదు. ఒక పంటల మీదే ఆధారపడటం వల్ల ఎక్కువగా నష్టాలు అనేది చవిచూస్తున్నారు. మనకి పశుగ్రాసాల లభ్యత కనుక చూసుకున్నట్లయితే చాలా రకాల పశుగ్రాస పంటలు అనేవి మనకి వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ముఖ్యంగా ధాన్యపు జాతి పశుగ్రాసంలో కనుక చూసుకున్నట్లయితే మనకి జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ ఇవి పశుగ్రాస పంటలుగా ఉన్నాయి. అదే కాయజాతి లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అలసంద, బొబ్బర, హెడ్జులూసన్ ఇటువంటి పశుగ్రాసాలు ఉన్నాయి. అట్లే విధంగా చెట్ల పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే సుబాబులు కానీ అవిసె కానీ ఈ చెట్లను మనం గట్ల మీద ఏర్పాటు చేసుకొని వాటి కొమ్మలను కత్తిరించి జీవాలను మేపుకోవచ్చు. తర్వాత ఇంకోటి గడ్డి జాతి పశుగ్రాసాలు. ఇందులో హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేది చాలా మంది రైతులు ఎక్కువగా వేస్తున్నారు. ఇందులో రకాలు చూసుకున్నట్లయితే కో4 కానీ కో5 కానీ తర్వాత సూపర్ నేపియర్ కానీ APBN1 కానీ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన గడ్డి జాతి గ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అంజాన్ గడ్డి, గిని గడ్డి, పారాగడ్డి ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో కనుక చూసుకున్నట్లయితే APBN1 అనేటువంటి రకాన్ని విడుదల చేయటం జరిగింది. అట్లాగే అలసందలో కనుక చూసుకున్నట్లయితే విజయ అనే రకము, అట్లాగే సజ్జలో కనుక చూసుకున్నట్లయితే మోతీ బాజ్రా వంటి రకాలను యూనివర్సిటీ తరపున విడుదల చేయటం జరిగింది. గడ్డి జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అందులో ముఖ్యమైనది హైబ్రిడ్ బాజ్రా నేపియర్. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో ఇటీవల కాలంలో సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. మనకి ఇది వేసుకోవటానికి కాండపు ముక్కలు అంటే ఎకరాకు కనుక చూసుకున్నట్లయితే 12,000 కాండపు ముక్కలు అంటే స్టెమ్ కట్టింగ్స్ అవసరం అవుతాయి. వీటిని పొలంలో బోదెలకు ఒక పక్కగా ఏటవాలుగా నాటుకోవాల్సి ఉంటుంది. అంటే 45 డిగ్రీల కోణంతో నాటుకోవాలి. ఇందులో కనుక మనకు చూసుకున్నట్లయితే బోదెకి 60 సెంటీమీటర్ల దూరం పాటించినట్లయితే సరిపోతుంది. 1 హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, అదేవిధంగా 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతాయి. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నాటుకున్న తర్వాత 70 రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉంటుంది. మొదటి కోత తర్వాత 40-45 రోజులకి ప్రతి ఒక్క కోత తీసుకోవచ్చు. మనకి దాదాపు సంవత్సరంలో 60 టన్నుల పచ్చిగడ్డి అనేది మనకి ఎకరాకు లభిస్తుంది. ఇది సంవత్సరం అంతా కూడా వేసుకోవటానికి అనువుగా ఉండేటువంటి పశుగ్రాసం. కాకపోతే ఏంటంటే ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ వేయాలంటే తప్పనిసరిగా కొద్దిపాటి నీటి వసతి అనేది ఉండాలి.
తర్వాత మనకి ఏకవార్షికాలైనటువంటి సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. జొన్న కనుక చూసుకున్నట్లయితే మనకి 2 నుంచి 3 కోతలు వచ్చేటువంటి పశుగ్రాస జొన్న రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే CSH 24MF అనేటువంటి రకం 2 నుంచి 3 కోతల వరకు వస్తుంది. ఇందులో ఎకరాకి 10 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. జొన్నలో మనము 50% పూత దశ వచ్చిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మల్టీ కటింగ్ వెరైటీస్లో ప్రతి 45 రోజులకి ఒక కటింగ్ అనేది తీసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఎకరాకి దాదాపు మనకి 16 నుంచి 20 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. మొక్కజొన్న, ఈ మేత మొక్కజొన్న రకాలు కూడా మంచివి మనకు అందుబాటులో ఉన్నాయి. మేత మొక్కజొన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ అనేది ప్రసిద్ధిగాంచింది. అట్లాగే ఇంకా గంగా సఫేద్ 2 వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇది ఒకేసారి మనకి కోతకు వస్తుంది. ఈ మేత మొక్కజొన్నలో మనకి విత్తనం కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా ఎరువులు కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. మొదటి కోత అనేది పాలకంకి దశలో కోసుకొని మేపుకోవచ్చు. సంవత్సరానికి ఒక 20 టన్నుల వరకు కూడా పచ్చిగడ్డ అనేది లభిస్తుంది. ఆ తర్వాత సజ్జలో కూడా మంచి రకాలు ఉన్నాయి. మోతీ బాజ్రా కానీ, రాస్కో బాజ్రా కానీ ఇట్లాంటి మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. ఇకపోతే లెగ్యూమ్ జాతి లేదా కాయజాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే లూసన్ కానీ, హెడ్జ్ లూసన్ కానీ వేసుకోవచ్చు. లూసన్లో మనము చూసుకున్నట్లయితే కొద్దిగా బంగారు తీగ అనేది సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ బంగారు తీగ విత్తనాలు లేని విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదు అంటే హెడ్జ్ లూసన్ కూడా వేసుకోవచ్చు. దీన్ని దశరథ గడ్డిగా పిలుస్తాము. ఇది ఎకరాకి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, పొటాషియం 30 కిలోలు అవసరం అవుతుంది. ఇది ఒకసారి మనకి ఎస్టాబ్లిష్ కనుక అయినట్లయితే 90 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. సంవత్సరంలో దాదాపు మనం 5 నుంచి 6 కోతల వరకు తీసుకోవచ్చు. దాదాపు ఎకరాకి 50 టన్నుల పశుగ్రాసం అనేది మనకి హెడ్జ్ లూసన్ నుంచి వస్తుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాలను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే పాడి పశువులను, జీవాలను, కోళ్లను పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ రోజున ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న పెను సవాలు భూముల కాలుష్యం. రసాయనమైపోతున్న భూములు ఫలదతను కోల్పోతున్నాయి. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. పశువుల ఎరువుతో పాటుగా వంటింటి వ్యర్థాలు, హోటల్ నుంచి వచ్చే వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కుళ్ళబెట్టి వచ్చిన ఈ వర్మీ కంపోస్టును సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే వర్మీ కంపోస్టు ఉత్పత్తిని వాణిజ్య పంతాలో చేపట్టి లాభాలు పొందుతున్న వారు మరికొందరు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సైతం చెత్త నుంచి సంపద అనే కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నాయి. అసలు వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఉపయోగాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పెదబాబు. వానపాము తయారీ విధానంలో మొట్టమొదటిగా మనకు కావలసిన ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు ఏంటంటే ప్లాస్టిక్, తర్వాత గ్లాస్, ఈ రెండు తప్ప ఎలాంటి చెత్తనైనా సరే వానపాము ఎరువుగా తయారు చేయవచ్చు. కిచెన్ వేస్ట్, కూరగాయలు తొక్కలు ఏదైతే మనం తీసి మనం పక్కన పెడతామో దానిని మనం సేకరించవచ్చు. అలాగుననే పంట పొలములో, ఉద్యానవనాలలో కింద రాలిన ఆకులను మనం సేకరించవచ్చు. డైరీ దగ్గర నుంచి కూడా యూరిన్, మిగిలిపోయినటువంటి గడ్డి,
పేడ మూడింటిని కలిపి FYM అంటాం. దీన్ని కూడా మనం సేకరించి కంపోస్ట్ పిట్ తవ్వి మొట్టమొదట వేయాలి. తద్వారా ఏమవుతుందంటే వ్యర్థాలన్నీ కుళ్ళిపోవడానికి ఈ యొక్క సూక్ష్మజీవులు సహాయపడతాయి. ఈ పాక్షికంగా కుళ్ళినటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వర్మీ కంపోస్టింగ్ యూనిట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వానపాములు సహజంగా కుళ్ళినటువంటి వ్యర్థాల మీద అవి తిని బ్రతుకుతాయి. డైరెక్ట్గా వర్మీ బెడ్స్లోకి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను కనుక వేసినట్లయితే అవి కుళ్ళిపోయే సమయంలో విపరీతమైన వేడి అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ వేడిని వానపాములు తట్టుకోలేవు, అవి చనిపోతాయి. అందుకని పాక్షికంగా కుళ్ళిపోయేటట్టుగా మనం బయట చేసి ఈ వ్యర్థాలను తర్వాత మనం వర్మీ బెడ్స్లోనికి మార్చుకోవాలి. కిందన నీటిని ఎక్కువసేపు నిల్వ ఉంచగలిగిన కొబ్బరి పీచు, ఆ చిప్పలు ఎండిపోతే మరీ మంచిది, వాటిని పీచు కింద చేసి పేరుస్తాం, అదొక లేయరు. దాని మీద తాటాకులు వేయచ్చు, మరొక లేయరు. లేదా దాని మీద ఈ యొక్క బనానా లీవ్స్ 3 పొరలుగా వేసిన తర్వాత ఏదైతే పాక్షికంగా కుళ్ళిపోయిందో దానిని పై పొరగా మనం వేసుకోవచ్చు. ఈ వర్మీ బెడ్ సైజు మాత్రం మ్యాక్సిమం 4 అడుగులు పెంచకూడదు. ఈ వెడల్పు పొడవు ఎంత పొడవైనా మనం పెట్టుకోవచ్చు. ఎత్తు కూడా 3 అడుగులు అనుకూలంగా. ఎందుకంటే ఏరేషన్ అనేది చాలా ముఖ్యం వానపాములకి. pH 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. 70 నుంచి 80% నీరు ఉండాలి. 50% వెలుతురు ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క కండిషన్స్ మనం ప్రొవైడ్ చేయకపోతే వానపాములు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిన వర్మీ బెడ్స్లోనికి మనం నెమ్మదిగా వానపాముల్ని మనం విడుదల చేస్తాము. మన వానపాములు విడుదల చేసేటప్పుడు ఆ వానపాములన్నీ కూడా కిందకి చొచ్చుకొని పోయి అటు ఇటు పూర్తిగా కలియ తిరుగుతూ ఆ కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలను తింటూ అవి విసర్జన చేసేటువంటి పోషకపూరితమైన ఆ విసర్జితాన్ని వానపాము ఎరువు అంటాం. ఒక 65-70 రోజుల తర్వాత మనం చూస్తే ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిన మొత్తము ఈ వ్యర్థాలన్నీ కూడా వానపాములు తిని వానపాము ఎరువుగా తయారవుతుంది. తర్వాత దీన్ని మనం సేకరించి మరి నీడలో ఎండబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ప్యాక్ చేసుకొని మనం బయటికి అమ్ముకోవచ్చు. వానపాము ఎరువులో ప్రధాన పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుంది. సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా దీంట్లో లభిస్తాయి. భూమిని సస్యశ్యామలం చేస్తుంది. ఇది వాతావరణానికి ఎలాంటి హాని చేయదు. దీంట్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పోషకాలు కూడా దీంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది అప్లై చేసినప్పుడు దీంట్లో కూడా మైక్రోబ్స్ చాలా ఉంటాయి. ఇవి పంటలకు హాని చేసేవి కాకుండా పంటకు ఉపయోగపడేవి. అంటే బయోమ్ అంటాం. రైజోస్పియర్ ఆ వేరు చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో సూక్ష్మజీవుల యొక్క సంఖ్య అధికమవుతుంది. తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం భూమికి అధికమవుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అదనులోనే వర్షాలు కురవడంతో కడప జిల్లా రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు చేసిన రైతులు విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. మే నెలలో సాధారణం కంటే 13% అధికంగా జిల్లాల్లో వర్షపాతం నమోదైందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు 87,000 క్వింటాల వేరుశనగ విత్తనాలు మంజూరు కాగా 40% రాయితీతో రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. అలానే పంట కాలానికి సంబంధించి ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాల్లో ఈసారి 10,000 హెక్టార్లలో చిరుధాన్యాల సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెబుతున్న కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో కడప జిల్లాలో వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది? రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది, అంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించాయనేటువంటి శుభ సంకేతం వస్తుంది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో వ్యవసాయ శాఖ పరిస్థితి, రైతులు దుక్కులు ఇవన్నీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మన జిల్లా అవనివ్వండి, లేకపోతే స్టేట్ అవనివ్వండి, 27నే మాన్సూన్స్ అనేది రావటం జరిగింది.
కాబట్టి 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే పొడమ పులకరిస్తూ ఉంది. ఎందుకంటే చక్కటి రైన్ ఫాన్లో అయితే పట్టడం జరిగింది. మరి కొంత వ్యవసాయ పనులు అనేది ఊపందుకోవడం అయితే జరిగింది. సాధారణంగా ఈ కడప జిల్లాలో జూలై 15 నుంచి ఆగస్టు అలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం మరి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మన్సూన్ వల్ల దుక్కు దున్నుకోటాలు, కొన్ని చోట్ల విత్తనాలు వేయటాలు అనేది జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత విస్తీర్ణంలో ఎన్ని ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు, ఏ ఏ పంటలు సాగు చేసేటువంటి అవకాశం ఉంది, అదే మీ శాఖ తరపున విత్తనాలు కానీ సబ్సిడీ పైన ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వం మన జిల్లాకి సంబంధించి 87,100 క్వింటాల విత్తనాలు అనేది అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వేరుశనగ విత్తనాలు అనేది 40% సబ్సిడీతో మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే వేరుశనగతో పాటు పెసలు, అలాగే మినుములు, పచ్చిరొట్టె ఎరువులు కూడా డయంచా కానీ లేకపోతే పిల్లి పెసర కానీ లేకపోతే జనుము కానీ ఇవి కూడా అవైతే 50%తో సబ్సిడీతో రైతులకి సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్కే సెంటర్లో మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది డీ కృషి యాప్లో మొదలైంది. మరి మన జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులకి కానీ విత్తనాలకు కానీ ఎక్కడ కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం సూచనల మేరకు మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. ల్యాబ్ టు ల్యాండ్ అనే టెక్నాలజీని రైతులకి చేరువేయడంలో మరి ఆర్ఎస్కే అసిస్టెంట్లు అలాగే ఏఓలు ఏడీలు ఈ వారం అంతా దాని మీద ఉండమని చెప్పి మేము కలెక్టర్ గారు అలాగే మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని పరంగా మా వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. వేరుశనగ తర్వాత మన జిల్లాలో ఎక్కువగా వరి పంటలు కూడా ఎక్కువగా సాగు చేస్తారు. కేసీ కెనాల్ బెల్ట్కి సంబంధించి అంటే ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేసేటువంటి అవకాశం? వరి అనేది కొంచెం కేసీ కెనాల్ రావాలి మన జిల్లా వరకు. శ్రీశైలం డ్యామ్ అనేది నిండితే మనకి కేసీ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది. లాస్ట్ 3 years అయితే మనకి జూలై నుంచి మాత్రం రావడం జరిగింది. ఈ సంవత్సరం మరి రైన్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తుందని ఆశపడుతున్నాం. దానికి తగ్గట్టుగా 31,000 మెట్రిక్ టన్స్ ఎరువులు అనేది పెట్టుకోవడం జరిగింది. ఎర్లీ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి మాన్సూన్ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి పై అధికారులకు తెలియజేసి మరింత ఎరువులు తీసుకురమ్మని మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఎరువులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రికల్చర్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలని కూడా ప్రభుత్వం పదే చెప్తోంది. డ్రోన్ టెక్నాలజీ అవుతుంది, ఇవన్నీ కూడా అది మన జిల్లాలో ఏ విధంగా ఉపయోగిస్తుంది? కొన్ని జిల్లాలకు డ్రోన్లు 20-30 ఉంటే మనకి 41 శాంక్షన్ చేయడం జరిగింది సార్. మరి 41కి కూడా ఇప్పటి వరకు ఒక 30 గ్రూపులకి ఆల్రెడీ మేము ఇవ్వటం జరుగుతుంది. 2-3 ఏళ్ళ నుంచి చూసుకుంటే మొదటిసారి అదునులోనే విత్తనం వేస్తున్నారు రైతాంగం అంతా కూడా. దీనివల్ల విస్తీర్ణం పెరిగేటువంటి అవకాశం ఉందా? దిగుబడులు ఎట్లా ఉండబోతున్నాయి మీ శాఖ తరపున? మరి పూర్వం సామెత ఒకటి ఉంటుంది, ఆరుద్ర అనేది అడ్డడి పోస్తే పుట్టుడు పండుతుంది అని సామెత ఉంటుంది. ఇప్పుడు మనకి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఉంది. ఎప్పుడైతే రోహిణి కార్తె అయిపోయిన తర్వాత 8వ తారీఖు నుంచి ఇంకొక మాసం వస్తుంది. 22 నుంచి ఆరుద్ర వచ్చినప్పుడు ఎర్లీగా క్రాప్ వేసుకుంటున్నారు కాబట్టి రైతులు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం ఒక 60,000 ఎకరాల వరకు ప్రత్తి వేసుకున్నాం. ఈ సంవత్సరం 1,10,000 ఎకరాల వరకు ప్రత్తి వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే వేరుశనగ కూడా సుమారుగా ఒక 20,000 ఎకరాల వరకు వేరుశనగ వస్తుందని కూడా ఆశిస్తున్నాం. మిల్లెట్స్ ప్రమోట్ చేయాలని చెప్పేసి మరి కొర్రలు కానీ సామలు కానీ ఇట్లాంటి మైనర్ మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నాం. మరి దాంతోపాటుగా ప్యాడీ పోయిన సంవత్సరం 30,000 హెక్టార్లు అంటే సుమారుగా 75,000 ఎకరాలు పడింది. ఈ సంవత్సరం 1,00,000 దాకా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదే రైన్స్ కంటిన్యూ అయితే మాత్రం 1,00,000 ఎకరాల దాకా మనకి అది పడతా ఉంది. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ కూడా మాకు పోయిన సంవత్సరం 1,75,000 ఎకరాలు మాకు ఈ క్రాప్లో బుక్ అయింది. అవన్నీ పెరినియల్స్ కాబట్టి మళ్ళీ అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అరటి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు చెప్తుంది. ఈసారి ముందుగానే వర్షాలు తొలకరి వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతాంగం కూడా ముందుగానే విత్తనం వేసుకునే సందర్భంలో ఈసారి విస్తీర్ణం కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది మరి ముఖ్యంగా ఈసారి అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్న ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా సంసిద్ధం చేసుకునే అభిప్రాయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.